రిజర్వేషన్ హటావో మూమెంట్. నాకు ఈ మూమెంట్ గురించి తెలియగానే సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం స్టార్ట్ చేశాను. సో వాళ్ళ ఇనిషియల్ పోస్ట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే రిమూవ్ రిజర్వేషన్, రిమూవ్ కాస్టిజం. అండ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎవరు కూడా ఈ బ్రాహ్మిన్, జాట్, రెడ్డి ఇంకా కాస్ట్ నేమ్స్ షోకేస్ చేయదు, అలా షోకేస్ చేయడం ఇల్లీగల్ అని చెప్పి రూల్ తీసుకురావాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళతో ఎవరు కొలాబ్ అవుతున్నారు, కొలాబ్ అయి పోస్టులు పెడుతున్న పీపుల్ ఎవరని చూస్తూ ఉంటే ఫస్ట్ నాకు కనిపించిన పేరు అనురాధ తివారీ. తిన పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనిపించింది నాకు. అదేంటంటే తన కారు పైన హ్యాష్ బ్రాహ్మిన్ జీన్స్ అంటూ స్టిక్కర్ వేయించింది. అండ్ నాట్ జస్ట్ వన్, తన ట్విట్టర్ ప్రొఫైల్లో కూడా హ్యాష్ బ్రాహ్మిన్ జీన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ తన ప్రొఫైల్ ట్విట్టర్లో ఏ పోస్ట్ చూసినా కూడా హ్యాష్ బ్రాహ్మిన్ జీన్స్ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళే కాస్టిజంని ప్రమోట్ చేస్తూ మళ్ళీ వీళ్ళే నో కాస్ట్ నో రిజర్వేషన్ అంటూ పోరాటాలు చేయడం స్టార్ట్ చేశారు. సో ఈరోజు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసినట్లయితే హ్యావ్ వి కమ్ టు ఎండ్ కాస్ట్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు. దానికి వాళ్ళు ఆన్సర్ ఇస్తూ నో, కాస్టిజంని మనం తీసేయలేము కానీ మినిమైజ్ చేయొచ్చు అని చెప్పారు. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే యాజ్ లాంగ్ యాజ్ యూ సే ఐ బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ కాస్ట్, ఐఎమ్ సుపీరియర్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అని పెట్టారు. అంటే నేను సుపీరియర్ అని చెప్పడం, నేను ఈ కాస్ట్కి బిలాంగ్ అవుతాను, నేను సుపీరియర్ అని చెప్పడం తప్పలేదంట. వాట్ డస్ ఇట్ మీన్? ఆయన సుపీరియర్ అని చెప్పడంలోనే కాస్టిజం ఉంది, నా కాస్ట్ గొప్ప అని చెప్పడంలోనే కాస్టిజం ఉంది. ఇంకా నువ్వు ఈక్వాలిటీని ఎక్కడ ప్రమోట్ చేస్తున్నావు? నో కాస్టిజం అనే మీ ప్రొటెస్ట్ పాయింట్ని ఎక్కడ చూపిస్తున్నావు? ఈ కామెంట్ నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నా. ఇది ఏం చెప్తుందంటే గర్ల్స్ టేక్ కేర్ ఆఫ్ ద సోషల్ మీడియా, గర్ల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రోల్స్. జై హింద్ మీన్స్ అంటే గర్ల్స్ ఇంట్లో సోషల్ మీడియా చూసుకొని బాయ్స్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తారని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. వీళ్ళు నాట్ జస్ట్ కాస్టిస్ట్, వీళ్ళు మిసోజనిస్టులు కూడా. అండ్ దీస్ పీపుల్ ఆర్ నోవేర్ నియర్ టు ఈక్వాలిటీ. వాళ్ళు ఈక్వాలిటీని ఎక్కడ ప్రమోట్ చేయట్లేదు. సో ఇలాంటి ఒక పోరాటానికి మీరు సపోర్ట్ చేస్తారా చెప్పండి. అండ్ మై ఒపీనియన్ అబౌట్ రిమూవింగ్ రిజర్వేషన్స్ అంటే ఐ సపోర్ట్ రిఫార్మింగ్ రిజర్వేషన్స్ అంట. ఎందుకంటే ఈ కంట్రీలో డిస్క్రిమినేషన్ ఉన్నంతకాలం రిజర్వేషన్స్ ఉండాల్సింది, వాళ్ళ అప్లిఫ్టింగ్ జరగాల్సింది. బట్ జనరల్ కేటగిరీలో కూడా పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ కోసం రిజర్వేషన్స్లో రిఫార్మ్స్ తీసుకురావాలి. కంప్లీట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అబాలిష్ చేయలేము ఈ కంట్రీలో రిజర్వేషన్స్ని.